వృద్ధ మహిళలను లక్ష్యంగా చేసుకుని గొలుసు దొంగతనాలు చేస్తున్న నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. గత నెల 31న హైదరాబాద్ BHCLలోని ఓల్డ్ MGI కాలనీలో నడుచుకుంటూ వెళ్తున్న ఓ వృద్ధురాలి మెడలో నిందితుడు రాజేష్ బంగారు గొలుసు తెంచుకుని పరారయ్యాడు. అదే సమయంలో సమీపంలోనే మరో 73 ఏళ్ల వృద్ధ మహిళను అడ్డగించి ఆమె మెడలోని బంగారు గొలుసును లాక్కొని అక్కడి నుంచి పారిపోయాడు. ఒకే సమయంలో 2 దొంగతనాలు జరిగాయి. దీంతో బాధితుల ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేసిన చందానగర్ ఠాణా పోలీసులు సాంకేతిక పరిజ్ఞానంతో నిందితుడిని పట్టుకున్నారు. రంగారెడ్డి జిల్లా లింగంపల్లి గోపీనగర్కు చెందిన రాజేష్ను అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. అనంతరం బంగారు ఆభరణాలను బాధితులకు అప్పగించారు. పోలీస్ స్టేషన్లో చందానగర్ పోలీస్ స్టాఫ్ అలాగే SOT టీమ్స్ అలాగే CCS టీమ్స్ ఎవరైతే ఉన్నారో శనివారం మధ్యాహ్నం నాడు ఒక కంప్లైంట్ రావడం జరిగింది. ఒక లేడీ MIG లో ఉన్న రామాలయం నుంచి ఒక లేడీ ముసలామె 73 ఏళ్ళ ఆమె నడుచుకుంటా పోతా ఉంటే స్నాచింగ్ జరిగిందని చెప్పేసి కంప్లైంట్ వచ్చింది. దాని మీద ఇమీడియట్ గా అక్కడ పోవడం జరిగింది. ఈ లోపల ఇంకో కంప్లైంట్ దాని మీద ఇంకొక లేడీ కూడా ఇమీడియట్ గా ఒక 73 ఏళ్ళ ఆమె కూడా ఇంకొక లేడీ ఆమె కూడా రామాలయం నుంచి వస్తా ఉంటే ఆమె దగ్గర నుంచి కూడా ఒక గొలుసు లాక్కోవడం జరిగింది కంప్లైంట్ ఇచ్చింది. అంటే ఒకటే రోజు ఒక 3 నిమిషాల గ్యాప్ లో 2 కంప్లైంట్లు రావడం జరిగింది. అంటే ఈ లేడీస్ ఎవరైతే బయట మధ్యాహ్నం కూడా ఒంటరిగా గుళ్ళకి పోయినా కానీ ఇంకెక్కడ పోయినా కానీ వాళ్ళతో పాటు పక్కన ఎవరైనా సహాయకంగా ఎవరైనా పెట్టుకుంటే బాగుంటుందని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం.